హాయ్ హలో మై డియర్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలాగే నాతో కలిసి జర్నీ చేస్తున్నటువంటి ఒక వ్యాపార రంగంలో గత 6.5 సంవత్సరాలుగా నన్ను గౌరవించి సిస్టమ్ని అర్థం చేసుకొని నాతో ట్రావెల్ చేస్తున్నటువంటి నా వ్యాపార భాగస్వాములందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ యొక్క వీడియో యొక్క ముఖ్యాంశం ఏమిటంటే, నేను ఈ గత 6.5 సంవత్సరాలలో చేస్తున్న వ్యాపారంలో ప్రజెంట్ నేను ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్లో వారానికి 40,000 రూపాయలు రెగ్యులర్గా సంపాదిస్తూ, దానికంటే పైన మరింక ఆదాయం పెంచుకొని వారానికి సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్, 4 ఇన్కమ్ అని చెప్పేసి 4 సిస్టమ్స్ ద్వారా ఇప్పటికీ 3 సిస్టమ్స్ వరకు కన్వర్ట్ అవ్వగలిగాను. అలాంటి అనుభవంతో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ 18 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి కొద్ది గొప్ప చదివినటువంటి వ్యక్తులైనా, అలాగే పిహెచ్డీలు డిగ్రీలు చేసినటువంటి వ్యక్తులైనా, ఎవరైనా సరే ఇంట్లో ఖాళీగా ఉంటూ సంపాదన కోసం ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, నేను ఈ గత 6.5 సంవత్సరాలలో నా యొక్క ఇన్కమ్నే కాకుండా నా అనుభవం, అలాగే నాతో కలిసి జర్నీ చేసే వాళ్ళలో నేను అనుకున్న పద్ధతిలో ఒక యూనిట్ నాకు దొరకాలి అని అనుకుంటే, ప్రజెంట్ నేను 1 సంవత్సర కాలంలో ఇదంతా కూడా ఒక ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత నా తరపు నుంచి నేను తయారు చేసిన వ్యక్తులని నేను చూసిన తర్వాత ఈ రకంగా తయారు చేయడానికి నేను సమర్థుడిని అనుకుని ఈరోజు మీ అందరికీ కూడా ఈ వీడియో పోస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అదే మారుమూల పల్లె ప్రాంతాలు, మీకు మన తెలుగు రాష్ట్రాలలో తెలిసినటువంటి చాలామందికి మారేడుమిల్లి, అలాగే రంపచోడవరము, అలాగే అటు చూస్తే ఇంకా లోపలికి పాతకోట, రాజవోమంగి, ఇలాంటి చాలా కొత్త వలసని, దేవరపల్లిని, రకరకాల విలేజెస్ నుంచి చదువుకొని యువత పాపం డిగ్రీలు బీటెక్లు చేసి ఎలాంటి ఉద్యోగాలు లేక పాపం అలాంటి ట్రైబుల్ని ఎవరు ఆదరించక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి నేను వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, నా దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ నాకు నా యజమాని అయినటువంటి శ్రీకార్యల్ రాజన్ గారు, ఇంటి పేరు శ్రీకార్యల్, ఆయన పేరు రాజన్ దామోదరన్, ఆయన సంస్థకి ఇంటి పేరునే శ్రీకార్యల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్థాపించినటువంటి సంస్థలో నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నీతిగా నిజాయితీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సమాజం ఎలా తయారైపోయింది అంటే, చదువుతున్నాం, సర్టిఫికెట్ల కోసమే చదువుతున్నాం, ఉద్యోగాల కోసమే చదువుతున్నాం. అసలు ఈ చదువు అనేది దేనికి ఉపయోగపడుతుందని రీసెర్చ్ చేసేటటువంటి సమాజం మనకి ఎప్పుడూ అంతరించిపోతుందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఏదైనా కొత్త విషయం వచ్చిందంటే దాని మీద పరిశోధన తగ్గిపోయి, సమాజంలో జరిగిన చెడు, అంతకుముందు జరిగినటువంటి చెడు సంస్థలను చూసి అన్నీ కూడా ఇలాగే ఉంటాయని చెప్పేసి, దానికి ఒక చిన్న స్టోరీ మా యజమాని చెప్తూ ఉంటారు. ఒక ఊర్లో ఒక కుక్కని పెంచుకున్న ఒక యజమాని ఉన్నాడు. ఆ కుక్క ప్రతిరోజు జనాల మీదకి ఎగబడుతూ ఉంటుందంట. అలాగే ఆ కుక్క ఒకరోజు ఒక వ్యక్తిని కరిచేసింది. కరిచిన తర్వాత తెల్లారి నుంచి ఆ కుక్క ఎవరిని కరవటం మానేసింది. ఏంటి కారణం అని చెప్పేసి యజమానికి కొన్ని రోజులు చూశాడు, అర్థం కాలేదు. ఏంటి ఎవరితో మనిషిని చూస్తేనే ఆవిడ దూరం వెళ్ళిపోతుంది, మూల వెళ్ళి కూర్చుంటుంది అని చెప్పేసి అసలు కరిచిన వ్యక్తిని పిలుద్దామని చెప్పేసి కరిచిన వ్యక్తిని పిలిస్తే, ఏంటి సార్ మా కుక్క మిమ్మల్ని కరిచింది, ఎలా ఉంది, మీ కాలు ఎలా ఉంది ఏంటి అని చూపిస్తే, ఏమైందిలే సార్ నా కాలుకి అని చెప్పేసి ఆయన ప్యాంటు కొంచెం పైకి తీస్తే ఆయన కాలు కర్రకాలు అనమాట. ఆయనకి యాక్సిడెంట్లో కాలు పోతే ఒక కర్రకాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అలాంటి కాల్ని ఆ కుక్క కరిచింది. కరిచేసరికి తన ఫీలింగ్ ఏమైపోయింది, తన అభిప్రాయం ఏమైపోయింది, మనుషుల కాళ్ళు ఇలాగే ఉంటాయి, ప్రతి కాలు కర్రకాలులాగే ఉంటుంది, నాకు కండ దొరకదు కదా, నా పళ్ళు ఊడిపోతాయి అనే భయానికి లోనైపోయింది. అలాగే చాలా చాలా సంస్థల్లో చేసిన వాళ్ళు కావచ్చు, ఆ సంస్థలో చేసిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళని కావచ్చు చూసి ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్క సంస్థలు కూడా ఇలాగే ఉంటాయని చెప్పేసి భావనలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మన ఇండియాలో 95% ఉన్నారు. తప్పు జరిగినప్పుడు అది సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం మన దగ్గరే ఉంటుంది.
మనం చిన్నప్పుడు డైరెక్ట్గా నడవలేదండి ఎవరు కూడా. మనల్ని నడిపించే వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మనం లేనప్పుడు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు కింద పడిపోయి ఉంటాం, మోకాళ్ళు కొట్టుకుపోయి ఉంటాయి. లేచి మళ్ళీ నడవకపోతే మనం ఎక్కడున్న వాళ్ళు అక్కడే, మనకు అంగవైకల్యం వస్తుంది. లేచి నడిచామా లేదా? అది మనకు కాకపోతే చిన్నప్పుడు అవగాహన ఉండదు. ఇవాళ 18 సంవత్సరాలు నిండిన వాడు ఏంటంటే తన యొక్క సొంత వ్యక్తిగత ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి, తనకి మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి తను కింద పడ్డాడు అనుకోండి, ఎందుకు కింద పడ్డాడు, తర్వాత ఆ కింద పడే విధానము, రెండోసారి ఒక గొయ్యి వస్తే కింద పడ్డా, ఒక రాయి వస్తే కింద పడ్డా, మళ్ళీ రేపొద్దున ఆ రాయి ఎదురొస్తే ఆ రాయిని తప్పుకొని ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ముందు కొనసాగాలి జీవితం అంటే. నేను గత 6.5 సంవత్సరాల నుంచి రకరకాల కంపెనీని మారలేదండి. రకరకాల వ్యక్తుల్ని చూసి నన్ను ఇలా మార్చుకోవాలో రూపు చెందుకుంటూ వచ్చాను. కొంతమంది అయితే గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు కరోనా లాక్డౌన్ టైంలో 2020 టైం అండి అది, వ్యక్తిత్వ వికాసపు క్లాసులు కూడా ఆన్లైన్లో చేశారు. కానీ నేను ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే పేర్లు ప్రస్తావించాను నేను, అలాగే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయినటువంటి ఒక వ్యక్తికి సోషల్ మీడియాలో నెంబర్ ఇస్తే కాల్ చేశాను నేను. ఎందుకు అంటే ఆ టైంలో నాకు టాకింగ్ స్కిల్స్ లేవు. మెయిన్ ఏంటంటే అందులో ఎలా మాట్లాడాలి, ఒక వ్యక్తిని నేను నా సబ్జెక్ట్ని అర్థమయ్యేలా చెప్పాలి అంటే నా దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వీటి గురించి నాకు తెలియక నేను అవి నేర్చుకోవాలనే ఆలోచనతో ఆ వ్యక్తిత్వ వికాస నిపుణుడితో మాట్లాడటం జరిగితే, అసలు మీరు ఏం చేస్తారని అడిగారు ఆయన. అడిగితే నేను ఒక సంస్థలో పనిచేస్తున్నాను సార్, నా సంస్థకు సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర వాయిస్ మోడ్యులేషన్ లేదు, ఆ వాయిస్ మోడ్యులేషన్ మీ ద్వారా నేర్చుకుందాం అనుకుంటున్నానంటే ముందు ఆ సంస్థ డీటెయిల్స్ నాకు పంపునానా, తర్వాత నేను చెప్తానని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పేసి నేను పంపటం జరిగింది. పంపిన తర్వాత 2 days వెయిట్ చేయి, నేను చూసిన తర్వాత చెక్ చేసిన తర్వాత చెప్తానన్నారు. అయితే ఈ 2 days వెయిట్ చేసిన తర్వాత ఆయన తిరిగి కాల్ చేయలేదు. నేనే 3వ రోజు 4వ రోజు నేను కాల్ చేశాను తిరిగి. ఏంటి సార్ చూసారా, నన్ను కొంచెం నేర్పుతారా నాకు అని చెప్పేసి. అమ్మా నేను చూశానమ్మా, కానీ అలాంటి సంస్థను నువ్వు నమ్మకు, ఆ సంస్థల ద్వారా నువ్వు లాస్ అవుతావు, చాలా ఇబ్బంది పడతావు అంటే, సార్ నేను కొన్ని విషయాలు అందులో అర్థం చేసుకున్నాను, కాకపోతే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సలహా కోసం నేను చేయలేదు సార్ మీకు అంటే. అతని కటువుగా అనిపించి ఉండొచ్చు, అది నాకు తెలిసి తెలియక అప్పటికీ చెప్పా కదా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదని. అలాంటి పద్ధతిలో నేను ఏమన్నా రాంగ్ వేలో మాట్లాడి ఉండొచ్చేమో మేబీ. అయినప్పటికీ నాకు మిమ్మల్ని ఈ సంస్థలోకి రమ్మని నేను అడగలేదు కదా సార్, నాకు ఈ పద్ధతిని అవతలి వ్యక్తితో మాట్లాడే విధానాన్ని కొంచెం నాకు నేర్పాలి సార్ అంటే, ఆయన ఒకేసారి పెద్ద మాట అనేసారు, టెర్రరిస్టులకి మేము నేర్పము అని చెప్పేసి. అలాగే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను, ఫోన్ కట్ చేసేసాను. అరే ఎంత పెద్ద మాట అన్నారు ఏంటని చెప్పేసి. అయినప్పటికీ ఇలాంటి పట్టుదల కృషి నాకు ఇంకా కసిని పెంచింది. నేనేం తప్పు చేశానని టెర్రరిస్ట్ అన్నాడు. అరే నేను అన్నీ రీసెర్చ్ చేసుకుంటూ అంతా నేను ఇందులో ఎలాంటి తప్పు లేదు, జనాలకు ఉపయోగపడే పని చేస్తున్నారు కదా. ఈ సంస్థ యజమాని ఆల్రెడీ, నేను చేసే సంస్థ యజమాని ఒక 45 years ఆల్రెడీ వ్యాపారాలు చేసి ఎన్నో ఒడిదుడుకులు చూసి, ఒక మిడిల్ క్లాస్ వాడు, కూలీకి వెళ్ళగలిగిన వాడు కూడా వ్యాపారం చేసుకుని డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో, ఒక సిపిఎం పార్టీస్ ఎలాంటి విధానాలు అవలంబిస్తాయో, వాళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో అలాంటి సిద్ధాంతాలని ఈ సంస్థలో ఇన్బుల్డ్ చేసి ఎంతోమందికి మన యొక్క సంస్థ ద్వారా ఉపాధి దొరకాలి, మన భారతదేశంలో ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అని కొన్ని అంశాలని ఇప్పటివరకు లేనటువంటి మార్కెట్లో లేనటువంటి వాస్తవాలను గమనించి, ఆ వాస్తవాలు వేరే వాళ్ళకి నేర్పితే, ఆ నేర్పడం వలన మనకి ఇన్కమ్ వచ్చే విధంగా. ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ లేదు, కానీ ఒక మార్కెటింగ్ కంపెనీ, కానీ స్ట్రాటజీ అది కాదు. దాంట్లో కొన్ని లోతైన విషయాలు మనకి తెలియజేయాలని ట్రై చేస్తున్నారు. కానీ వీటిని పూర్తిగా అర్థం చేసుకోకుండానే మార్కెట్లో జరిగినటువంటి పెద్ద పెద్ద మోసపూరితమైన సంస్థలు ఉన్నాయి, నీకు కాదనట్లేదు. అలాంటి సంస్థలు ఉన్నప్పటికీ అసలు ఆ సంస్థలకి ఇంకా మార్కెట్లో ఇక మంచి సంస్థలు రావా అనేటటువంటి ఆలోచనకి చాలా తేడా ఉంది. ఉన్నాయి మార్కెట్లో. నేను చూసిన వాటిలో నాకు 100,000 కంపెనీలు చెప్పడానికి వచ్చారండి. ఎందుకంటే ఈ 6.5 సంవత్సరాలు ఒకే కంపెనీ మీద స్థిరపడిపోయి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ప్రతి ఒక్క
నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఎన్ని వస్తున్నాయి, అన్ని కంపెనీల గురించి కూడా నాకు పెట్టడము, నాకు చేయటము. అందులో నాతో కలిసి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా 10 కంపెనీలు 20 కంపెనీలు పట్టుకొని చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు మొక్క దశ నుంచి చెట్టు దశ వరకు ఎదిగినప్పటికీ నాకు అనిపించే అనుభవాలు ఏంటంటే, మనం ఎదిగిన తర్వాత కూడా చెట్లకి ఆకులు రాలిపోతాయండి. ఎండిన ఆకులు రాలిపోవాలి ఖచ్చితంగా, అది సృష్టి ధర్మం. నా దగ్గరికి వచ్చి నాకు వాళ్ళు కూడా 15-20 కంపెనీలు 100 కంపెనీలు చేసి వస్తూ ఉంటారు ఇక్కడికి. కానీ వాళ్ళు కొంత టైంలోనే వాళ్ళకి ఒక 150 ఫీట్స్ వాటర్ లెవెల్ ఉన్నప్పుడు 150 ఫీట్స్ నేను తవ్వాలి అని చెప్తా. ఆ 150 ఫీట్స్ తవ్వరు వాళ్ళు, 50 ఫీట్స్ తవ్వుతారు, 60 ఫీట్స్ తవ్వుతారు. తర్వాత వాళ్ళ ఓపిక తగ్గిపోద్ది, ఇక తవ్వుకుంటూ పోతే ఇక్కడ రాదు మనకని చెప్పేసి వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. ఆ 150 ఫీట్ వరకు రారు వాళ్ళు, ఇంకొక సిస్టమ్కి వెళ్ళిపోతారు. వాళ్ళని నేను ఎలా కేర్ చేస్తానంటే, ఎండిపోయిన ఆకు చెట్టులో ఎలాగైతే రాలిపోతుందో అలా ట్రీట్ చేస్తాను నేను. నాకు అలాగే అనిపిస్తుంది. నేను చెప్పినటువంటి వే, నేను ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్కి రీచ్ అయ్యాను. నా తరపు నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ని తయారు చేయాలి. ఒక ఏరియా మేనేజర్ క్యాడర్ ఉంటుందండి మన దగ్గర. ఆ ఏరియా మేనేజర్ క్యాడర్కి వెళ్తే నేను ఇందాక చెప్పినటువంటి 40,000 సంపాదించగలిగే వాళ్ళని నేను ఒక 96 మందిని వరకు తయారు చేయగలుగుతా. నా తరపున ఒక 96 మంది వరకు తయారు చేయగలుగుతా. నా నెక్స్ట్ టార్గెట్ అదే. ఇప్పుడు వాళ్ళని తయారు చేసే ప్రక్రియలు, ఇప్పుడు నా దగ్గర మెటీరియల్ వచ్చింది, డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి అయ్యేసరికి ఏమవుతుందంటే, ఇంటికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, నాకు ఐరన్ మెటీరియల్, అలాగే సిమెంటు, అలాగే ఇసుక, అలాగే రకరకాల మెటీరియల్స్ మనకు అవసరం అవుతాయి. సీలింగ్ చేయడానికి ఏం కావాలి, దర్వాజాలు తలుపులకి చెక్క ఏం కావాలి, ఇవన్నీ ఒక సమకూరుతాయి. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ అవడం అంటేనే అలా సమకూర్చుకోవడం అన్నట్లు. ఇక నుంచి కన్స్ట్రక్షన్ని టకటక చేయాలి. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రూపంలో మారిందంటే నా తరపు నుంచి 96 మంది ఆర్గనైజర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్గనైజర్ క్యాడర్ నుంచి 40,000 రూపాయలు సంపాదించుకునే సత్తాకి మారుతారు. నా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా బయట కనపడటానికి వీడు అంతా గజిబిజి తిరుగుతున్నాడు తప్ప ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు అనుకుంటారు. కానీ ఈ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇంటికి రూపం వస్తుంది. నేను ఒక ఏరియా మేనేజర్ అయితేనే, ఇప్పుడు నేనైతే ఈ సంస్థలో సంపాదించుకున్న దాంతో నాకు ఎంతో కొంత మంచి ఆదాయం ఉంది. నేను ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాను, నాకంతా కూడా బాగుంది. బట్ నాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా కొంతమంది అజ్ఞానంలో ఉండిపోయారు. ఇంకా వాళ్ళు బిజినెస్ స్ట్రాటజీని అర్థం చేసుకోవట్లే. బిజినెస్ పార్ట్నర్ని తీసుకోవాలి. మా సంస్థలో ఎవరైనా సరే బిజినెస్ పార్ట్నర్ తీసుకోవాలి తప్ప బిజినెస్ చేసుకుంటూ పోకూడదు. బిజినెస్ పార్ట్నర్కి బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉందండి. మా సంస్థ యజమాని చెప్పేది ఏంటంటే, మీతో పార్ట్నర్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఒక్కరిద్దరు వచ్చినా, ఒక 5గురు వచ్చినా మీతో పార్ట్నర్స్ ఉంటే మీ లైఫ్ టైం కెరీర్ స్టాండర్డ్గా ఇక్కడ ఒక సిస్టమేటికల్గా వెళ్తుంది. చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ చేసుకుంటూ పోతారు. మా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంటుంది, నో స్పిన్ అనే ప్రొడక్ట్ ఉంటుంది. అది అమ్ముకుంటూ పోవాలని ట్రై చేస్తారు. దాంట్లో ఇన్స్టాల్మెంట్ 2200 కడితే ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసుకునే అవకాశం దక్కింది. మన సంస్థ యజమాని కూడా కొన్ని వాస్తవాలను దాంట్లో ఇన్బుల్డ్ చేశాడు. ఈ సంస్థలో ఎలాంటి పిరమిడ్ స్కీములు కానీ, సన్ఫ్లవర్ మోడల్ బిజినెస్ కానీ, అంటే చైన్ లింక్ మోడల్ అంటారు చాలామంది, బైనరీ ప్లాన్స్ అంటారు, ఇవన్నీ మన దగ్గర ఉండవు, మన సంస్థలో లేవు అసలుకి. వీటిలాగా పోల్ చేసి ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్స్ వాళ్ళు ఏంటంటే గతంలో కొన్ని సంస్థల్లో పనిచేసి ఉంటారు. ఆ సంస్థలో పనిచేసి అక్కడున్న ఆలోచనలు ఇక్కడ వీళ్ళకి కొత్త వాళ్ళకి వేసి రుద్దుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇవాళ మనము పుస్తకం చదివామంటే అదే పుస్తకంలో ఇన్ఫర్మేషన్ పక్క పుస్తకంలో ఉండదు. ఇది మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ సపరేట్ ఉంటాయి. కానీ మన యొక్క సిస్టంలో, మా సంస్థలో శ్రీకార్యులు వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో మేము నేర్పేది మ్యాథమెటిక్స్. అంటే యావత్ భారతదేశంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నప్పటికీ లెక్కలు అనేవి ఎవరికైనా ఒకటే ఉంటాయి. అలాంటి లెక్కల్ని మేము నేర్పుతూ ఉంటాం. ఆ లెక్కల ద్వారా ఆదాయాన్ని సృష్టించే మార్గాన్ని మేము ఇస్తూ ఉంటాం. ఆదాయం కూడా లేట్ ఉండదండి మా దగ్గర. వారానికి ఒకసారి తీసేసుకోవచ్చు. వారు చేసిన గ్రౌండ్ వర్క్ ఎలా ఉందో ఆ గ్రౌండ్ వర్క్ సంబంధించి గైడ్లైన్స్ని అవతల వాళ్ళు పాటించేలాగా చేసినా సరే మీరు ఆదాయం పొందవచ్చు. గైడ్లైన్స్ ఎప్పుడు మీరు పాటిస్తూ ఉండటం కాదు, ఫస్ట్ 2-3 స్టెప్స్లో మీరు పాటించాలి, తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ తర్వాత మీతో పాటు వచ్చిన వాళ్ళు పాటించేలా, వాళ్ళు ఆచరించేలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే మనం సక్సెస్ అవుతున్నట్టు లెక్క. మా సంస్థలో ఉన్న సిస్టమ్ అది. మార్కెట్లో చాలా సంస్థల్లో అలాంటి విధానాలు లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ టార్గెట్ పెడతారు. ప్రతి నెల ఇంత చేయాలి నువ్వు బిజినెస్, ప్రతి నెల ఇంతమందిని నువ్వు తీసుకురావాలి, ఇలాంటి కండిషన్ ఉంటుంది. మా దగ్గర
నెల కాదు, 6 నెలలు కాదు, ఎప్పటికీ మీ కండిషన్ లేదు. మీ సొంత ఖర్చులు మీకు ఎలా వస్తున్నాయి, మీ ఇన్కమ్ పొజిషన్ ఏంటి, మీ ఇన్కమ్ని ఇంకాస్త పెంచుకోవాలనుకుంటున్నారా? మా దగ్గర ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి అవకాశాన్ని చేసేటటువంటి మార్గం. ఇలాంటి మార్గాన్ని మేము ఒక రంపచోడవరం అనే ఏరియా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నేను గత సంవత్సర కాలంగా ఒక 900 మంది పైన నేను ఇన్వాల్వ్మెంట్ చేయగలిగాను. దాంట్లో అట్లీస్ట్ 60-70 మంది పైగా వారం ఇన్కమ్ సంపాదించేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే 2000, 1000 సంపాదించే వాళ్ళు అయితే ఒక 200-300 మంది పైనే ఉన్నారు. అలా చూస్తే ఒక ఏరియాలోనే నేను ఒక 400-500 మందికి ఇలాంటి సిస్టమ్ని అలవాటు చేసి వారం ఆదాయం సంపాదించుకునేలా తయారు చేయగలిగా. అలాంటి వాళ్ళు వీడియోస్ కూడా తర్వాత నుంచి మళ్ళీ కొంత టైంలో వాళ్ళ వీడియోస్ కూడా లైవ్లో వీడియో రికార్డింగ్ చేసి మీ అందరికి కూడా షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇందులోకి వచ్చారో, ఇవాళ ఇందులో వచ్చిన తర్వాత, మా సంస్థలో వచ్చిన తర్వాత ఎలాంటి అవకాశాలను పొందారో, ఎలాంటి ఇంప్లిమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలండి, ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళ మాటల ద్వారానే మీరు వినొచ్చు, తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మార్కెట్లో చదువుతున్నాం మనం అందరం కూడా, డిగ్రీలు పిహెచ్డీలు చేస్తున్నాం. బట్ ఒక ఉద్యోగానికో లేదంటే ఒక పెద్ద సంస్థ ఏంటంటే ఒక పేరుగాంచినటువంటి సంస్థల్లోనూ మనం పనిచేయాలని కోరుకుంటున్నాం. పేరుగాంచిన సంస్థలు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకప్పుడు అది జీరోతోనే స్టార్ట్ అయింది పేరుగాంచిన కంపెనీ. ఇవాళ పేరు మోసినట్టు తయారైంది. అంటే వాళ్ళు అవలంబించిన విధానాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చాయి. అలాంటి స్టేజు మనం ఓన్గా మీకు ఒక ఐడెంటిటీ కావాలనుకుంటే ఎవరైనా సరే, ఇవాళ ఉన్నటువంటి యువతకు కూడా నేను తెలియజేస్తాను ఈ విషయాన్ని, మీరు ఒక పేరుగాంచిన సంస్థలో మీరు పనిచేశారనుకోండి, మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఆ సంస్థకే పేరు దక్కువ తప్ప మీకు ఎలాంటి పేరు రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా సంస్థ ఆల్రెడీ పేరుగాంచిందేనమ్మా, అక్కడ నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి అది సంస్థకే దక్కుతుంది తప్ప నీకు కాదు అని చెప్పేసి నువ్వు తెలుసుకోవాల్సిందే. బట్ మన సంస్థ ఇప్పుడిప్పుడే గత కొద్ది కాలంలోనే మార్కెట్లోకి స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ సంస్థలో మాలాంటి వాళ్ళు చాలామంది చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే వారానికి వేలల్లో సంపాదించుకుంటున్నాం. 40,000 రూపాయల పైనే నా ఇన్కమ్ ఇప్పుడు ప్రజెంట్. అలాంటి ఇన్కమ్ని మనం సంపాదించుకునే అవకాశానికి, సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళు నా పేరు కరుణారామ్ అండి, గర్వంగా చెప్పుకుంటాను. నా పేరు అనేది కొన్ని 100,000 మంది గుండెల్లో నిలిచిపోయింది. అది నా గొప్పతనం కాదు, నేను పనిచేస్తున్న సంస్థలో ఉన్నటువంటి సిస్టమ్ గొప్పతనం. సిస్టమ్ బాగుండాలి. ఎక్కడైనా సరే సిస్టమ్ కరెక్ట్గా ఉందా, మీ లైఫ్ బిందాస్గా ఉంటుంది. మీ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదా, ఎప్పుడు ఒకే లైఫ్ స్టైల్, రొటీన్గా అక్కడే మీరు మిగిలిపోతారు. అలా మిగిలిపోవాలనుకుంటే మాత్రానికి ఏదో పేరుగాంచిన సంస్థలోకి వెళ్ళి పనిచేసుకోండి. యువత అంతా కూడా నేను చెప్తున్నా, ఇదైతే గ్యారంటీ. లేదు, నా యొక్క నేమ్ నేను ఐడెంటిటీగా మార్చుకోవాలి, నా సంస్థకి నేనే యజమానిలా పనిచేయాలి, నేను ఎవరి కింద బానిసగా పనిచేయొద్దు, నాకు సొంత స్కిల్ కావాలి, నా యొక్క లైఫ్ స్టైల్లో నా యాటిట్యూడ్ కానీ నా యొక్క మేనరిజం కానీ నేను మార్కెట్ నిరూపించుకోవాలి అంటే మన ఇండియాలో ఏకైక సంస్థ ఉంది, అదే శ్రీకార్యల్ వెల్ఫేర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. అది ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సొంత ఐడెంటిటీని వాళ్ళే క్రియేట్ చేసుకునే విధంగా, కాకపోతే సిస్టమ్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చేసే వర్క్ అనేది సిస్టమేటికల్గా ఉంటుంది. ఒక స్టెప్, ఒక మెట్టెలు ఎలాగైతే మనం ఎక్కుతామో కింద నుంచి పై వరకు, అలాంటి స్టెప్స్ మనము ఎక్కేటటువంటి మార్గంగా ఉంది. గత 2020లో చెప్పే కదా, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణుడు నన్ను మాట్లాడిన మాట, ఆ 2020 నుంచి 2022, 23 వచ్చేసరికి తన యొక్క మాటను తనే ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకో అది కూడా చెప్తాను. ఎలా అంటే, అప్పుడు సోషల్ మీడియాలో నేర్పుతారని చెప్పేసి నేను అడిగితే, టెర్రరిస్టులకి నేను నేర్పనని చెప్పేసి అన్నాడు ఆయన. అది టెర్రరిస్టులకు నేర్పడం ఏంటి అని చెప్పేసి నాకు బుర్ర బద్దలైపోయింది. ఏంటి, నేనెలా టెర్రరిస్ట్ అయ్యాను, నేను మంచి సంస్థలోనే కదా పనిచేస్తున్నాను, ఆయన లోతుగా అర్థం చేసుకోకుండా నన్ను టెర్రరిస్ట్ అన్నాడు ఏంటని చెప్పేసి ఆయన తిరిగి నేనేం అనలేదండి. బట్ ఒక 2 years తర్వాత కొంతమంది మా సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆయన ద్వారా సోషల్ మీడియాలో ట్రైనింగ్ తీసుకున్నారు, ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా ఆ సంస్థ నుంచి,
ఆ సంస్థ పేరు కానీ ఆ యజమాని పేరు కానీ నేను చెప్పదలుచుకోలేను. కానీ ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్, ఒక ఆయన లాయర్ సంపాదించాడు అలాంటి ట్రైనింగ్ సర్టిఫికేట్. అలాగే కొంతమంది మామూలుగా బిజినెస్ చేసుకునే పీపుల్ ఆయన దగ్గర వాయిస్ మోడ్యులేషన్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ సంపాదించగలిగారు. అవి ఏం చేశారంటే ఫేస్బుక్లోను అలాగే వాట్సాప్ స్టేటస్లోను మేము ఆ సంస్థలో మేము వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ట్రైనింగ్ పొందాము, మేము ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్గా మారిపోయాము అని చెప్పేసి మాకు ఆ పోస్టులు పెట్టడం జరిగింది. ఫేస్బుక్లో నేను సేవ్ చేసి ఆ పోస్టులు సేవ్ చేసి అప్పటికి ఆయన నెంబర్తో నేను మాట్లాడాను కదా, సేవ్ చేసే ఉంది ఆయన నెంబరు. వాట్సాప్ కూడా పనిచేస్తూనే ఉంది. నేనేం చేశానంటే పోస్ట్ చేసి ఒకటే చిన్న విషయం ఆయన తెలియజేశా. ఆ పోస్టర్ని ఆయన పెట్టి, సార్ మీ యూనిట్లోకి మీ ఏదైతే మీరు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మీరు ఒక సంస్థను క్రియేట్ చేసి దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారో మీ ట్రైనింగ్ క్లాసెస్లో టెర్రరిస్టులు ఇచ్చారు చూసుకోండి. ఎందుకంటే నన్ను టెర్రరిస్ట్ అన్నప్పుడు నా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ అవుతాడు కదా మరి. కాబట్టి నేనేం చెప్పానంటే మీ సంస్థలోకి టెర్రరిస్టులు వచ్చారు సార్, జాగ్రత్త సార్ చూసుకోండి అని చెప్పేసి నేను ఆయనకి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే అర్ధరాత్రి నాడు కాల్ చేసి ఆయన ఏమన్నాడంటే, రాము నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాన్న, ఐఎమ్ సారీ అని చెప్పి అన్నాడు. సారీ, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, మీ సారీ కోసం నేను చెప్పలేదు. మీరు ఈ రకంగా అన్నారు కదా, మీరేమన్నా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారా లేకపోతే ఇంకోటి తప్పు జరిగిందో నాకు తెలియదు, కాబట్టి టెర్రరిస్ట్ అనే అన్నారు కాబట్టి వాళ్ళు కూడా టెర్రరిస్ట్లే కాబట్టి మీకు ఆ సమాచారం ఇద్దామని చెప్పాను సార్ అని చెప్పంటే, అలా ఎప్పుడు అనుకోవద్దు రాము, నువ్వు మా సంస్థకు సంబంధించిన ఒక మెంబర్ని నీకు ఇస్తాను, ఆయనతో కాంటాక్ట్ అయ్యి నువ్వు కూడా రా నా దగ్గర ట్రైనింగ్ తీసుకో అని చెప్పారు. నేను చాలా ఆనందపడ్డా. ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాను కూడా నేను. బ్రహ్మంగా ఆయన కలిశారు నాకు. అలా కొన్ని మనం ఓపికతో సాధించాల. ఇది అంతా కూడా ఎందుకు చెప్పానంటే ఒక పేషెన్సీ. మనము ఆయన ఇలా అన్నాడు కదా అని చెప్పేసి ఓవర్ రియాక్షన్ మన అయితే అదంతా కూడా ఫెయిల్యూర్కే దారితీస్తుంది. మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం కూడా నాకు దొరికేది కాదు. అటు ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఓపిక అనేది చాలా హీనించిపోయింది, అది లేదు అసలుకి. ఇక్కడ నా దగ్గర పనిచేస్తున్న కొంతమంది కూడా ఫస్ట్ రాంగ్ కమిట్మెంట్లో, నాకు మా సీనియర్ రాము గారు ఉన్నాడు, ఆయన ఓపికగా చెప్తాడు అందరికీ, మేమైతే ఎలాగోలా తీసేసుకుని మేము కమిషన్ సంపాదించుకుంటే చాలు, మాకు ఒక పక్క ఎక్కువ మంది సభ్యులు వచ్చేసారు, ఇంకో పక్క బిజినెస్ జరగట్లేదు కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి జాయిన్ చేసుకొని తర్వాత మా సార్కి అప్ప చెప్పేస్తే ఆయన ట్రైనింగ్ ఇచ్చేస్తాడని చెప్పేసి కొంత రాంగ్ గైడ్లు రాంగ్ కమిట్మెంట్లతో తీసుకుంటున్నారు. దానివల్ల మీ పేరే డ్యామేజ్ అవుద్ది, మీకు తెలియదు ఆ సంగతి. నాతో చెప్పుకుంటున్నారు, ఒకప్పుడు వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉండేది సార్, ఇవాళ వాళ్ళ మీద రెస్పెక్ట్ కూడా పోతుంది, వాళ్ళతో పనిచేయాలంటే నాకు విరక్తి పుడుతుంది, మీరు నాకు భరోసాగా ఉండండి సార్ అంటే నేను మళ్ళీ ఓకే చేస్తున్నా. కానీ అది మీకే ప్రమాదం. ఎందుకో తెలుసా, వాళ్ళు మీ తరపు నుంచి ఎలాంటి సర్వీస్ లేదని ఒక లెటర్ అనేది ఒక 10-15 మంది కలిపి తయారు చేసి ఇచ్చారంటే నేను కంపెనీ యాజమాన్యానికి ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇస్తే మీ ఐడీల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా గ్యారంటీ లేదు. అందుకని ఇవాళ ఒక కెరియర్ ఓరియంటెడ్, మీరు ఇప్పుడు ఈ సంస్థలో పనిచేశారంటే ఇదేమి ఆషామాషి సంస్థ కాదు. రేపు అన్లిమిటెడ్ జనరేషన్స్కి ఒక తరానికి 2 తరాలకు కాదు ఇన్కమ్ తీసుకునేది మీరు. అన్లిమిటెడ్ జనరేషన్స్. మీరు ఒక మర్రి చెట్టుని ఎలాగా ఊడలు దిగిన మర్రి చెట్టులాగా చూస్తున్నారో మార్కెట్లో, కానీ అది స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న గసగసలంత గింజ ఉంటుంది. ఆ గింజ మొక్క చెట్టు ఊడలు దిగినటువంటి మహావృక్షంగా మారి ఎంతో మందికి నీడనిచ్చేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క ఐడి తయారవబోతుంది. కానీ దాన్ని తొలి దశలోనే మొక్క దశలోనే ఆ మొక్కనే చంపేసుకునే ప్రయత్నానికి మీ అంతటి మీరే చేసుకుంటున్నారు. ఒక లీడర్, మాలాంటి లీడర్ ఏం చేస్తారంటే ఒక గసగసాలు గింజ వచ్చినా సరే దాన్ని మొక్కలాగా తయారు చేసి ఎరువు పోసి నీరు పోసి దాన్ని ఎలా పెంచాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ మొక్కకి కూడా ఉండాలి, నేను పెరగాలి, నేను చెట్టు నవ్వాలి, నేను కూడా మహావృక్షంగా మారాలని చెప్పేసి ఆ మొక్కలో కూడా సంకల్పం ఉండాలి. అది దాంట్లో లేదనుకో మాలాంటి లీడర్ ఎంత ఎరువు పోసినా ఎంత నీరు పోసినా వృధా ప్రయాస. గుర్తుపెట్టుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక మారుమూల పల్లెటూరును చూస్తే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఎన్నిసార్లు హ్యాట్సాప్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అలాంటి యూనిట్ని ఒకటి తయారు చేయాలని నేను ఈ సంస్థలోకి వచ్చినప్పుడే నేను 6 సంవత్సరాల క్రితమే ఒకటి అనుకున్నా. బట్ నాకు ఆ అవకాశము 6 సంవత్సరాల తర్వాత దక్కింది. దానికి నేను ఎప్పుడు కూడా ఆ యొక్క రంపచోడవరం ఏరియా టీం అందరికీ కూడా రుణపడి ఉంటాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి స్వామి సోమరాజు గారు, అలాగే పోతన్న దొర గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చెన్నారావు గారిని, అలాగే మన వసంత, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పేర్లండి. అలాంటి వాళ్ళు
ఎలాంటి ఎదుగుదల ఫైనాన్షియల్ లేకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ మైండ్ సెట్తో ఈరోజు సంస్థ యజమానిని కలిసిన తర్వాత చాలా విషయాలను అర్థం చేసుకుని ఇవాళ మా యొక్క సిస్టంలో ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, యజమాని ఏ సంస్థ ఏ కార్పొరేట్ కంపెనీ వాళ్ళైనా సరే యజమానులు వచ్చి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి మన ఇండియాలో ఎక్కడా లేనటువంటి సిస్టమ్. అంత గొప్ప మహత్కరమైన కార్యక్రమము మా ఎండి గారు, ఆయన ఏది పెద్ద వయసుకు వచ్చారు, దగ్గర దగ్గర 75+, 80 ఏజ్ ఉందన్నమాట. ఆ ఏజ్ లో కూడా ఒక బోర్డు మీద ఆయనే ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇలా సిస్టమ్ పనిచేయాలి, నువ్వు వచ్చావంటే నువ్వు పని చేయకూడదు, నీ సిస్టమ్ పనిచేయాలి అంటాడు ఆయన. ఇప్పుడు మనం పనిచేస్తూ ఉరుకులు పరుగులు పెడితే ఎక్కడ సక్సెస్ రాదు, మనకు ఆ నీరసం వస్తుంది, ఆయాసం వస్తుంది, చికచికాకులు ఆరోగ్య పరిస్థితులు డ్యామేజ్ అవుతాయి. బట్ మనము ఎంత రిలాక్స్గా పనిచేసుకోవచ్చు అంటే మా సంస్థలో మాత్రానికి అన్నీ కూడా వాస్తవాలండి. ఈ సంస్థ యజమాని కేరళలో ఉంటారు, కేరళలో ఎస్టాబ్లిష్ చేశారు. అది కొడంగలూరు అనే మండలంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన. అది కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే సంస్థలో ఉన్నటువంటి నిబంధనలు కానీ విషయాలు కానీ విలువలు కానీ మన యొక్క మూలాలని మర్చిపోకుండా పనిచేసుకునే విధానాలు ఉన్నాయి, మన ఉనికిని కాపాడుకోవాలనేటటువంటి విధానాలు ఉన్నాయి. మనము డబ్బు సంపాదించడం కోసము ఎలాంటి రాంగ్ వేలోనైనా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాం, ఒక వ్యక్తిని చీట్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం, ఒక ఫ్రెండ్ కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఇలాంటి వ్యక్తులను కూడా నాకు వచ్చే రూపాయి కోసం ఎవరినైనా చీట్ చేయాలనేటువంటి పరిస్థితులు దిగజారిపోతున్నాం. అలాంటి దిగజారుడు వ్యవస్థ లేకుండా నీకు కావలసినంత సంపాదించుకునే మార్గాన్ని ఇంకొక వ్యక్తిని తయారు చేసే విధానంలో మనకు అవకాశం ఇచ్చారు ఈ సంస్థ వాళ్ళు. అలాంటి ఎన్నో మహత్కరమైనటువంటి విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు చెప్పాలంటే. అలాంటి విషయాలు నేర్చుకోవడం వల్ల రేపు భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా మారిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక కూలీకి వెళ్ళగలిగే వాడిని కూడా వారానికి ఇన్కమ్ సంపాదించుకుంటూ వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తులుగా తీర్చిదిద్దడం అంటే అది ఎలాంటి అదృష్టం ఉంటే దక్కుద్దండి. నేనైతే అదృష్టవంతుననే చెప్తా ఈ విషయంలో. నాకు అంతకుముందు ఈ సంస్థలోకి రాకముందు ఒక మిషన్ షాప్ ఉండేది, కుట్టు మిషన్ల వ్యాపారి. నేను ఒక టెక్నీషియన్గా పనిచేశాను. అందులో 20 సంవత్సరాలు పనిచేసినా సరే నా జీవితం రొటీన్ 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 రొటీన్, అప్పటికప్పుడు ఉరుగులు పరుగులే, ఎప్పుడు ఆర్థిక సమస్యలే, ఏవో అప్పులు, ఏవో ఇబ్బందులు, ఏవో ఇవి. అవి వాటన్నింటినీ నేను ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి విధానాన్ని కానీ నాకు ఈ సమస్యల నుంచి గట్టెక్కేటటువంటి మార్గం కానీ దొరికింది అంటే నాకు ఈ సంస్థ పుణ్యం అంటూ దొరికింది. ఈరోజు ఒక మంచి ఆర్థిక స్వేచ్ఛని పొందగలిగాను. అలాగే నా తరపున నా కుటుంబాన్ని కూడా ప్రొటెక్షన్గా చూసుకోగలిగిన ధైర్యాన్ని నాకు ఇవ్వగలిగాను. అలాగే నా తరపు నుంచి కొన్ని వందల వేల మంది తయారవుతూ ఉంటే అది ఒక ఎలాంటి ఆనందం అంటే వ్యక్తపరచడానికి కూడా లేనటువంటిది. ఒక తండ్రికి కొడుకు ఎదిగి అభివృద్ధి చెందితే ఎలాంటి ఆనందం దొక్కుద్దో అలాంటి ఆనందాన్ని నేను ఇంటర్నల్గా ఫీల్ అవుతూ నా యొక్క యూనిట్ని మరింత బలోపేతంగా తయారు చేయడానికి ఏవైతే కావాలో వాళ్ళందరికీ కూడా ఎలా ఇవ్వాలో నేను ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ రూపంలో అందజేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు 2 నెలకి ఒకసారి మా ఎండి గారితో కూడా వాళ్ళందరినీ క్లబ్ చేసి వాళ్ళని అందరినీ కలిపి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఎప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కొన్ని వేదికలు తయారు చేసుకుంటాం, విజయవాడని, అలాగే మా ఇంటి దగ్గరే గణుగులపల్లి గ్రామంలో ప్రజెంట్ ఉండేది, అలాగే గంగారంలో ఒకసారి పెట్టాను. ఇలా చూస్తే మనకి ఒకటండి, మనం ఏది చేసినప్పటికీ మనకి కొన్ని విషయాలు వదిలేయాల్సి ఉంటాయి, కొన్ని విషయాలు నేర్చుకుని పాటించాల్సి ఉంటాయి. ఏంటి వదిలేయాలంటే మనల్ని ఎంత మంచి పని చేసినా సరే పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఇవాళకి మా ఫ్యామిలీలో కొంతమంది నేను చేసే పని ఏంటో తెలియదు, ఎవడెవడో నెత్తిని చేపెట్టి బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంటలే, ఏమీ తెలియదు కానీ మాట అయితే ఈజీగా అనేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అజ్ఞానం అని చెప్పాలి. ఇక మనము ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో మన దగ్గరికి వచ్చి ఒక రోజు కూర్చొని తెలుసుకొని సమాజానికి పరిచయం చేయాలి. నేను తప్పు చేస్తే తప్పనే చెప్పు, ఒప్పు చేస్తే చెప్పకపోయినా పర్లేదు, నువ్వు చేయకపోయినా పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు. నేను తప్పు చేస్తున్నానంటే నా దగ్గరకు వచ్చి తెలుసుకొని ఇది తప్పు రైటు అర్థం చేసుకొని అప్పుడు మార్కెట్లో చెప్పాలని చెప్తా. కానీ వాడు చెప్పినంత మాత్రం నేను చెడ్డోడిని అయిపోతాను, మంచోడిని అయిపోతాను, నాతో కలిసి ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు అది. నువ్వు వాళ్ళ అజ్ఞానాలు అని చెప్పంట తప్ప నా తరపు నుంచి నాకేం ఎలాంటి ఫీలింగ్ లేదు. బట్ నేను తప్పు చేశాను నేను ఫీల్ అవ్వకూడదుగా, వాడు తప్పుటోడు, వాడు నెత్తిని చేపట్టి సంపాదిస్తున్నాడు అని అంటే నేను ఫీల్ అవ్వకూడదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి ఫీలింగు నాతో కలిసి పనిచేసే జూనియర్స్ కొంతమంది
అలాంటి వాటిని పట్టించుకోవద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా నాతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టినా సరే అలాంటి వాటిని పట్టించుకున్నట్టు ఉంటే నా దగ్గర రండి. మీకు ఒక సొంత ఐడెంటిటీ ఇప్పిస్తాను నేను ఖచ్చితంగా. నేను కొన్ని వందల మంది తయారు చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఏదో అలాటప్పకి చెప్పట్లే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఏదన్నా సన్మానాలు కానీ, ఒక ర్యాంకులు కానీ, మనకు పొగడ్తలు కానీ మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ ఆ రోజుకు మాత్రమే ఎంజాయ్ చేయాలి. తెల్లారిపోతున్న వాటిని వదిలేయాలి. అవి నెత్తిన పెట్టేసుకొని నాకు ఇది జరిగింది తెలుసా, నాకు అది జరిగింది తెలుసా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే నీ సెల్ఫ్ టప్ప నువ్వు కొట్టుకున్నట్టు ఉంటుంది. అది కూడా ప్రమాదమే. ఏదైనా నీ దగ్గర ఉన్నటువంటి మంచి విషయాన్ని షేర్ చేయి తప్ప, గతంలో నీకు ఏదో సన్మానాలు జరిగినాను, నీకు ఏదో ఒక మంచి పురస్కారాలు ఇచ్చారను, నీకు ఏదో మంచి ఆనందదాయకమైన విషయాన్ని కలగజేశారను, వాటి మీదే స్థిరపడిపోయి వాటిని బుర్రలో పెట్టుకుని వాటి మీదే నువ్వు జీవితం ఆపుకున్నావు అనుకో, నీకు మళ్ళీ తెల్లారి డెవలప్మెంట్ లేదు. దానికంటే ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి ఛాన్స్ మిస్ అయిపోతున్నట్లే. నీ పక్కన తిట్టేవాడిని పెట్టుకో, నువ్వు బాగుపడతావు. నీ పక్కన పొగిడేవాడిని పెట్టుకున్నావు అనుకో, నువ్వు అక్కడే ఆగిపోతావు చెప్పాలండి. ఎందుకంటే అబ్బా నా జీవితానికి జాలి, పొగిడాడు అనుకో ఇంతకంటే ఏం కావాలి మనకని చెప్పేసి రిలాక్స్ వచ్చేస్తుంది. అప్పటికప్పుడే మనం ఇక ఏదైనా చేయాలన్నా సరే, ఏహే వీళ్ళు ఎంత పొగిడిన తర్వాత మనం ఇంకా చేయాలా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. తిట్టేవాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, వీడు తిట్టాడు కాబట్టి నేను ఏదైనా సాధించి చూపించాలి. ఆ రోజు 2020లో ప్రముఖ పారిశ్రామికవేత్త నన్ను ఆ రకంగా అన్నాడు కాబట్టి నాకు మనసులో పెద్ద సంకల్పం మొదలైంది, నేను ఎలాగైనా దీన్ని ఛేదించి చూపించాలని. అందుకే ఒక మారుమూల పల్లె ప్రాంతాలు ఎవరైనా వస్తే వాళ్ళని తయారు చేస్తే కదా నా కిక్కు, నేను సంపాదించే కాదు కదా నా కిక్కు అని చెప్పేసి నేను ఎప్పుడు ఒక ఎలా 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 చూస్తే ఒక వ్యక్తి నా సోషల్ మీడియాలో నాకు వీడియోలు పోస్ట్ చేసింది చూసి ఆయన నాకు ఫోన్ చేసి నేను తయారవుతాను సార్ అంటే, నీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా, నువ్వు ఇలా ఉంటేనే నా దగ్గర పని చేయి లేకపోతే చేయొద్దని చెప్పేసి ఒక నెల రోజుల పాటు అతన్ని హోల్డ్ చేసి పెట్టా. బట్ అతను తయారవడానికి సిద్ధంగా ఉందని చెప్పి నెల రోజులు కూడా ఓపిక చేశాడు. అప్పుడు నేను మొదలు పెట్టా. ఇవాళ సంవత్సరంలో లక్షల రూపాయలు సంపాదించారు వాళ్ళు. అతని కింద కొంతమంది కూడా 80,000 90,000 పైన సంపాదించేశారు. ఇవాళ వారానికి 5,000 6,000 పైన సంపాదిస్తున్నారు. అలా కొన్ని వందల మంది సంపాదించగలుగుతున్నారు. అలాంటి వ్యక్తుల్ని అతని ద్వారా తయారు చేయించగలిగాను. అలాంటి అనుభవంతో నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ఏదేమైనా మై ఫ్రెండ్స్, మనకి నా బిజినెస్లో చేసే పార్ట్నర్స్ కూడా ఒకటే తెలియజేద్దాం అనుకుంటున్నా, మీరు ఎవరికి కూడా రాంగ్ కమిట్మెంట్లు ఇవ్వకండి. వర్క్ విషయంలో నేర్పడానికి సిద్ధంగా ఉండండి. మీకు రాకపోతే మొహమాట పడకండి తెలుసుకోవడానికి. ఇన్ కేస్ మీతో ఎవరైనా కొత్తగా వర్క్ మొదలేస్తానంటే తర్వాత ఇస్తున్నారట నా నెంబర్, మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా మానేసి వాళ్ళకి మెసేజ్లు చేయటము, ఇది నాకు సమానమే నీకు సమానమే అందరం కలిసే చేసుకోవాలి, ఇవన్నీ మొట్టమొదటిగా చెప్పాలి కదా. ఫస్ట్ ఒకటి చెప్పి తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు చేసే పద్ధతిని మార్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ కలపండి, ఫస్ట్ టైం మాట్లాడదాం, ఇది పద్ధతి, ఇది ఇలా చేయాలని చెప్పేసి అందరం కలిసి ఎదగాలనే సిఎండి రాజన్ కరేల్ గారి కోరిక. ప్రతి ఒక్క భారతీయ పౌరుణ్ణి ఆర్థిక పరంగా స్వేచ్ఛనివ్వాలనేది ఆయన ఉద్దేశం. అందరికీ అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకు ఎలా డిజైన్ చేశారంటే ఆయనకి అపార అనుభవం ఉంది. 45 సంవత్సరాలు వ్యాపారం చేసి ఎలాంటి ఒడిదుడుకులు లేవు ఆయన దగ్గర.